పేరు వి అనిత, వైఫ్ ఆఫ్ ధన్ సింగ్. మేము మిత్రానగర్లో 13 వార్డులో నివసిస్తున్నాము. మేము ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నాము. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఈ కౌన్సిలర్గా వచ్చింది కాబట్టి మేము పార్టీ ఆదేశాల మేరకు మాకు టికెట్ కానీ ఇస్తే మేము బరిలో దిగుతామని ఆశిస్తున్నాము. మేము ఇక్కడ ఉండి 13 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ మీరు ఒకవేళ పార్టీ నుండి టికెట్ రానంటే ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉంటారా? ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీ తప్పకుండా మీకు ఆదేశాలు ఏమైనా ఇచ్చిందా టికెట్ ఇస్తామని? అలాంటిది ఏమి ఇవ్వలేదండి మాకు. కానీ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీలో అలాంటిది ఏం చేయలేదండి ఇప్పటి వరకు. నేను మీరు ఈ వార్డులో 13 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మీకు వార్డు పైన ఏదైనా పట్టుందా? ఉందండి. చిన్న చిన్నగా అన్ని ఇక్కడంతా వాటర్ వస్తుంటే అవన్నీ మా శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఆదేశాల మేరకు అవన్నీ మేము చేయించడం జరిగింది. అవన్నీ చిన్న చిన్న హెల్ప్ చేయడం అవన్నీ చేస్తుంటామండి. సమస్యలు ఏమైనా ఉన్నాయా వార్డులో? ఉన్నాయండి, బాగానే. మా మోరీలు అవన్నీ ఇప్పుడిప్పుడే అయినాయి, కొద్దిగా రోడ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి మాకు. అంటే జటిలమైన సమస్య ఏముంది వార్డులో? మెయిన్ ప్రాబ్లం అంటే మాకు రోడ్ సమస్య ఉందండి. మోరీలు ఇంకా అక్కడి వరకు లేవు, ఇంకా అవి కూడా అవన్నీ చేయించాలని కోరుకుంటున్నామండి. నేను ఏమేమి అవసరాలు ఉన్నాయో మాకు అందరి సహకారం తీసుకొని మేము ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వర్షాలు వస్తే మా కాలనీ మొత్తం నీటిలో మునిగిపోతుందండి. దానికి మేము ప్రధానంగా ఆ సమస్య తీర్చడానికని దానికి మేము అన్ని సహకారాలు తీసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి మా కాలనీకి మేము మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నామండి. మేము ఓటర్స్ ఉన్నారండి, బాగానే ఉంటారండి. 500 మంది ఓటర్లు ఉన్నారండి 13వ వార్డుకి. 50-50 మహిళలు సగం మంది ఉన్నారు, 50% పురుషులు 50% ఉన్నారండి. నా ఎడ్యుకేషన్ డైట్ అయిపోయిందండి. నాది బిఎడ్ అయింది, పీజీ అయింది. నాకు జాబ్ రాలేదు. జాబ్ రాక నేను ఇలా నిరుద్యోగురాలుగా ఉండిపోయాను. ఇలా నాకు ఈ అవకాశం వస్తుందని నేను టికెట్ కన్ఫర్మ్ చేస్తే నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నేను ముఖ్యంగా మీకు రాజకీయాలలో రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్స్? నాకు ఇన్స్పిరేషన్స్ అంటూ మా గల్లీలో చాలా మంది ఉంటారండి. నాకు మా శ్రీనివాస్ గౌడ్ సార్ గాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నాకు ఎక్కువ ఉందండి. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి పనులు చేస్తుంటారు. వాళ్ళు అవన్నీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ గా ఉంది సార్ నాకు.